ఎస్. మొన్నటి వరకు కవితతో పాటు జాగృతిలో పనిచేసి కవిత సస్పెండ్ అవ్వగానే తనపైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. నిన్న మేడే రాజీవ్ సాగర్ కావచ్చు, ఇతర కొంతమంది వ్యక్తులు కలిసి కూడా ప్రెస్ క్లబ్లో అయితే ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకొని కవిత పైన విమర్శలు చేశారంటూ కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కౌంటర్గా అయితే ఈరోజు ప్రస్తుతం కవితతో పాటు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా కవితకు సపోర్ట్గా వాళ్ళందరికీ కూడా కౌంటర్గా అయితే ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది జాగృతి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. హలో అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ కవితకు సంబంధించి గతంలో వాళ్ళు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, రాజీవ్ సాగర్ కావచ్చు, ఇతర చరణ్ కావచ్చు, ఇతర వ్యక్తులందరూ కూడా. సో ఎందుకు మరి విమర్శలు చేయాల్సి వస్తూ ఉంది కవిత పైన మళ్ళీ? వాళ్ళకు ముఖ్యంగా ప్రెస్ క్లబ్లకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే హోదా ఎవరు కల్పించారు? కవిత గారే. మిమ్మల్ని జాగృతి లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టకపోయిన ఒక రోజు లేదు. మీరు ఎవరు ఫోన్ చేసినా సరే పలానా జాగృతి అని చెప్పి మిమ్మల్ని గుర్తుపెట్టిన రోజులు ఉన్నాయి, గుర్తుపెట్టుకో బిడ్డ. అదే నిన్న మొన్న ఎక్కువ మాట్లాడుతారు కదా, ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ అయిన, ఒకటి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినా, ఇంకోటి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. లబ్ధి పొందిందేమో మీరు, అవకాశవాదులు మీరు. ఈరోజు మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి లాభం పొందిలాగా మాట్లాడతలేరు. వీళ్ళు మాట్లాడేది మొత్తం ఓరి కోసం, హరీష్ రావు కోసం, ఆ సంతోష్ రావు, హ్యాపీ రావు అని కోసం మాట్లాడుతారు. రేపు పొద్దుగాల వీళ్ళే తిరుగుబాటు చేస్తారు. గుర్తుపెట్టుకో బిడ్డ, హరీష్ రావు, సంతోష్ రావు గారు, గుర్తుపెట్టుకోండి. మీ గురించి కూడా ఇదే ప్రెస్ మీట్లా మళ్ళీ పెడతారు. ఇదే వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులతోనే మీరు జాగ్రత్తగా ఉండండి. మా కవిత గారితో ప్రతి ఒక్కటి లాభం పొందిన రోజులు మీరు మమ్మల్ని అంటున్నారు కదా. ఇప్పుడు కొత్తగా పైసలు అంటే పైసలు ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చారు అంటారు కదా. అది గుర్తుపెట్టుకోనా, నాకు సొంత మిల్లు కూడా లేదు. తెలంగాణ జాగృతి నుంచి నేను 10 ఏళ్ళు కష్టపడగా, 13 ఏళ్ళు కష్టపడగా, కానీ కవిత గారిని ఏ రోజు అడగలేక నాకు బాగుండాలని, సంస్థ బాగుండాలి, సంస్థ కోసం పనిచేయడం, తెలంగాణ మొత్తం బాగుండాలన్న కోరిక మేము కోరుకున్నాం. కానీ ఈరోజు మిమ్మల్ని అడగలేదు. కానీ మీ పొజిషన్ ఏంది? ఈరోజు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న కవిత గారు అంటే మేము కష్టం చేస్తేనే కదా, మేము తిరుగుతూనే కదా మాకు వచ్చినాయి పదవులు. మేము పైసలు పెట్టుకొని ఎవరికి తీసుకోలేదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు పసల చరణ్ గారు ఓన్లీ కవిత గారు, కేసీఆర్ గారు వల్లనే ఉన్నామంటారు. అరే అవకాశవాదం అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాను కదా. ఇప్పుడు పసల చరణ్ ఒప్పుకుంటున్నాను కదా, నువ్వు అవకాశవాదం అని చెప్పి. అంటే ఇప్పుడు రేపు పొద్దుగాల నీకు ఎమ్మెల్యే పదవో లేకపోతే కార్పొరేటరు, కవిత గారు కూడా మీకు కార్పొరేట్ టికెట్ కావాలని చెప్పి కవిత గారు కేసీఆర్ గారిని అడిగి మీకు టికెట్ ఇవ్వండి కరీంనగర్లో. అయినా మీరు ఓడిపోయారు. రాజవాడ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు, ట్రేడ్ కార్పొరేషన్ బుక్షపతన్ అయ్యిండు, జెడ్పీటీసీగా కొండపాక జెడ్పీటీసీగా మా ప్రశాంత్ వదినయింది. అంటే మేము అందరినీ మర్యాదనే మాట్లాడుతున్నాం. మీరు బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పకపోతే మీ గురించి మొత్తం తప్పకుండా కవితక్క గారు కాదు, తెలంగాణ యావత్ ప్రజలందరూ గమనిస్తున్న, గుర్తుపెట్టుకోండి. కవితక్క గారికి కొత్తగా మీరు మీరు పోయిన వ్యక్తులు ఒక 5 నుంచి 10 మంది వ్యక్తులు మీరు చేయల మీద లెక్కేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ లాభం ఉంది, అక్కడ పోతున్నారు కదా. రేపు పొద్దుగాల మీకే అర్థమవుతుంది. ఈరోజు కవితక్క వల్ల మీరు పదవులు ఉంది కదా, రేపు మీకు ఎవరు గుర్తిస్తారో మిమ్మల్ని చూసుకోండి. తస్మా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లక్షలాది మంది విద్యార్థులు కానీ తెలంగాణ జాగృతిలో జాయిన్ అవుతారు. తెలంగాణ జాగృతి ఇంకా బలిష్టంగా పనిచేస్తుంది, కవితక్క ఆదేశం వరకు పనిచేస్తుందని చెప్పి చెప్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మేడే రాజీవ్ సాగర్ ఉన్నారు, ఇతర వ్యక్తులందరూ కూడా జీరో స్థాయి నుంచి వచ్చి హీరోలుగా ఈరోజు ఎదిగారంటూ మీరు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రెస్ మీట్లో. సో చాలా వరకు మేడే రాజీవ్ సాగర్ కూడా అసలు జాగృతి నా వల్లనే బలోపేతమైందంటూ కూడా మాట్లాడారు. నా పేరు కృష్ణకిషోర్, ఉస్మాన్ యూనివర్సిటీ. యాక్చువల్గా తెలంగాణ జాగృతిలో నేను కూడా మొదటి నుంచి పనిచేసిన వ్యక్తుల్లో టాప్ 10లో టాప్ 20లో నేను కూడా ఉంటాను. రాజీవ్ సాగర్ కూడా అప్పుడు ఉన్నాడు. మన భిక్షపతి గారు కూడా నాతో పాటే పనిచేసారు. మిగతా వాళ్ళందరూ కూడా నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళే. అంటే వాళ్ళ గురించి నాకు మొత్తం తెలుసు. ఇంకోటి ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆర్థికంగా రాజకీయంగా అన్ని పదవులు అనుభవించి గౌరవాన్ని సంపాదించారంటే ఎవరి ద్వారా సంపాదించరు? కవితక్క ద్వారా, జాగృతి ద్వారా సంపాదించి ఇప్పుడు కవితక్కకు వెన్నుపోటు పొరుస్తున్నారు. ఇక ప్రజెంట్గా మనం ప్రస్తుతం మాట్లాడేది రాజీవ్ సాగర్ గారు 2006లో ఆయన పిఏగా జాయిన్ అయ్యి సాలరీ తీసుకుంటూ తర్వాత జనరల్ సెక్రటరీగా అయ్యి ఆయన అప్పటికి కూడా సాలరీ తీసుకున్నాడు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఆయన సాలరీ తీసుకున్నాడు. ఆయన ఏ విధంగా రోడ్డు మీద పడ్డాడని ఆయన చెప్పాలి. మేము వ్యక్తిగతంగా పనిచేసినాం, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసినాం. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆయన ఆర్థికంగా ఉంటా ఏమి లేకుండానే ఆయన ఇప్పుడు ముందుకొచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి ఇప్పుడు కవితకు ఆపోజిట్గా మాట్లాడుతుంటూ 100 కోట్ల రూపాయలు రాజీవ్ సాగర్ సంపాదించుకున్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అన్ని డబ్బులు? ఆయన ఏం చేస్తారంటే విద్యార్థి నాయకులను ఎట్లా యూజ్ చేసుకోవాలి, బిజినెస్లను ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎవరిని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏడ కమిషన్ తీసుకోవాలన్నది ఆ విషయంలో రాజీవ్ సాగర్ గారు దిట్ట.
కవితక్కని ఎవరన్నా బిజినెస్ మ్యాన్లు వచ్చారనుకో కవితక్కని కల్పిస్తా అని చెప్పి వాళ్ళని గ్యాంబ్లింగ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, వాళ్ళతో సెటిల్మెంట్ చేయించుకుంటాడు. కవితక్క ద్వారానే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రాజకీయంగా కానీ అందరితోటి పరిచయాలు పెంచుకొని కవితక్క అనుచరణ చెప్పుకొని అన్ని సెటిల్మెంట్ చేసి ఆయన ఆర్థికంగా బలోపేతమయ్యాడు. ఇంకొక చెప్తాను, వాళ్ళ ఇంకొక పర్సన్ మాట్లాడాడు, ఆయన రాజారాం యాదవ్ అనుకుంటా. ఆయన యూనివర్సిటీకి చెందిన నాయకుడు, విద్యార్థి సంఘాలను అన్నిటిని నిర్వీర్యం చేసి ఆయన ఏ పార్టీలు ఉంటాడో ఆయనకే తెలియదు. ఆయన పేడు బ్యాచ్, ఆయన జాగృతులు ఎప్పుడు చేయలేడో, ఆయన ప్రెస్ మీట్ ఇప్పుడు ఎందుకు పెట్టినో నాకైతే అర్థం కాలేదు. ఆయన ఎప్పుడు చేయలేనో ఆయనతో పాటు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పాలి. ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇలాంటి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళు ఒక 3 months 6 months బ్యాక్ జాగృతి నుంచి బయటకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఏ దురుద్దేశంతో పెట్టి చెప్పాలి, అది నేను ఖండిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చెంది రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఇక కవితకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు బీఆర్ఎస్ అని అంటున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్లో ఉంటారని గ్యారంటీ లేదు. ఇలాంటి వాళ్ళను నమ్మకండి. రైట్. ఓకే, రాము యాదవ్ ఉన్నాడు, జాగృతి రాష్ట్ర యువజన సంఘంకి సంబంధించినటువంటి అధ్యక్షులు. అన్న, ఎంతమంది ఉన్నారు మరి ఈ రాజీవ్ సాగర్తో ఈ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు కవితకు ఎందుకు యాంటీగా పోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? బ్యాచ్ కాదన్నా, నాకు తెలిసి వాళ్ళు ఒక 6 మంది ఉంటారు అంతే. మా జాగృతికి వెళ్ళి వెళ్ళిన ఒక 6 members అంతే. అది కూడా ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉన్నారు. అప్పుడు ప్లానింగ్ ఎప్పటి నుంచో 8 months బ్యాకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకెళ్ళి ఏం ప్రెజర్ వచ్చిందో, ఎవరు వాళ్ళకి ఇబ్బంది పెట్టారో, పోయి మాట్లాడమని ఎవరు పోస్టింగ్ చేసారో వచ్చి మాట్లాడారు అంతే. బ్యాచ్ ఏం ఉన్నారన్న అంతేనా? ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు అసలు జాగృతి సంస్థే మాది అంటూ కూడా మాట్లాడుతున్నారు కదా. మీ లేకపోతే జాగృతి అనేది ఇంత పెద్ద ఎత్తున విస్తృతంగా అసలు వచ్చేది కాదంటూ కూడా మాట్లాడుతున్నారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారన్నా. చెప్తున్నా, వాళ్ళు లేకుంటే జాగృతి లేదని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళు క్రియేటర్స్, వర్కర్స్ మేము. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి వేల మంది విద్యార్థులతో మేము జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని కొందరు జాయినింగ్ పెట్టుకొని మేము కవితగా చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మేము పబ్లిక్ తీసుకొస్తే ముందలుండి వాళ్ళు ఓన్లీ ముందలుండి ప్రోగ్రామ్కి వచ్చి పబ్లిక్ మేమే తీసుకొచ్చినామని చెప్పి కవితగా దగ్గర బిల్డప్ కొట్టి వాళ్ళు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు యూత్ అధ్యక్షునిగా ఉన్నారు మీరు, జాగృతికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు, స్టూడెంట్కు సంబంధించినటువంటి అధ్యక్షునిగా ఉన్నారు. అయితే మరి స్టూడెంట్స్ని యూత్ని అందరినీ గ్యాదర్ చేసేది మీరైతే మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అప్పటి వరకు మనం నాణ్యలేకపోతుండే. అప్పట్లో ఎట్లుందంటే మొత్తం వీళ్ళకి ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి ఒక 5-6 members నించొని మాకు అక్కడ దాకా పోనీయకుండా వీళ్ళే తీసుకొచ్చి మేము వీళ్ళ విద్యార్థులను తీసుకొచ్చినాం, ఈ పిల్లలందరూ మారే అని చెప్పి వాళ్ళు డప్పు కొట్టుకోవడం జరుగుతుంది అప్పట్లో. ఇప్పట్లో నేను ఒకటే చెప్తున్నా, అప్పట్లో ఒక లెక్క, ఇప్పట్లో ఒక లెక్క. ఇన్ని రోజుల నుంచి పార్టీ మనది, పార్టీలో ఉన్న వ్యక్తులు మనలు అని చెప్పి ఇన్ని రోజుల నుంచి నేను ఓపికతో ఉన్నాము. ఇప్పటి నుంచి కవితక్క గురించి పిచ్చి వాక్యాలు మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఊక్కునే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. नाम दस्तगीर अहमद है. हम लोग तारनाका सिकंदराबाद से जागृति में अब से 2012 से 13 से काम करे सो है. जब से राजीव सागर है, सबका राजीव सागर का काम क्या था, वहाँ रहना, सबको गैदरिंग करना होगा ना. सब जने जो भी ला रहे लोग वो लेके जाके मिला लेना, मेरे आदमी है बोल के बोलना और काम करा लेना. सबसे काम कराना ठहरो, सब अच्छा था. इन्हों आया गाँव से, यहाँ आया, यहाँ नाम कमाया, या किसके सूरत से नाम कमाया, अक्का के सूरत से नाम कमाया. उनके फेस वैल्यू से इनको नाम आया, उनके तरफ से 4 पैसे कमाया. उनके तरफ से आगे बढ़ा. आज सब रह के यहाँ तक आके इतना सब करे बाद में आज आके अक्का को बदनाम करना, कवितक्का के बारे में बोलना. अच्छा, काम आपके है, नाम उनके? हाँ, काम हम सब जनों का काम था, नाम उनका था. क्या बोलते उन्हें बड़े था ना वहाँ पे. अक्का कहने उन्हें रहता था ज़्यादा. हर चीज़ को इन्हें बता लेना, इन्हें शो कर लेना. हर चीज़ से मैं कर रहा हूँ, हर काम मैं कर रहा हूँ. हर प्रोग्राम में भी इन्हें करना, सब करके हमको बाहर आके हम लोग ये सब बोलते थे. हम लोग लेके आना, सब प्रोग्राम सेट करना, सब इनका नाम आना. हर चीज़ से इनका काम है, इनका चला सब. ऐसा करते करते इनका नाम पूरा तेलंगाना में छाया. अक्का के साथ रह के अक्का दुनिया की मदद करे, अक्का तरफ से दुनिया का फ़ायदा हुआ उनको. दुनिया कमाए. पहले क्या थे, आज क्या थे, एक बार पीछे पलट के देख लो बोलो. और जो है आज कमाए, जो भी है अक्का की सूरत से. इनका कुछ पर्सनल नहीं है, जो भी है आज उनके सूरत से है. ये लोग जो जितने भी जने गए आज बाहर, सबके वही फेस वाले हुए, अक्का का ही फेस वाले हुए, उनके तरफ से कमाए सो है. आज सब कमा के करके अच्छा रह के वो लोग ही रो रहे आज बैठ के कि हमारे को कुछ भी नहीं, हम रोड पे आ गए बोल के.
तो हम क्या हैं अब? हाँ, हम साथ हैं यहाँ पे, हमारे हम कुछ नहीं बोल रहे, लेकिन ये लोग आके ये लोग बोल रहे कि हम रोड पे आ गए आज। तो कोसे रोड पे है, कोसे चौरस्ते पे ये लोग ठहरे आज जाके। वो चौरस्ते भी कल के दिन रहते नहीं मालूम। हाँ, वहाँ भी वो लोग भी रहने देते नहीं मालूम। हाँ, और वहाँ भी यही काम करते हैं, तो वो भी नहीं मालूम है कि आगे बढ़ते हैं लोग, वहाँ भी बोल के भरोसा नहीं है। इसके लिए यही हम लोग ये बोल रहे कि जिधर रहे उधर तो सही रहो, पहले उधर अच्छा रहे तो अच्छा था, लेकिन वहाँ पे गलत कर लिए, तो आगे भी जाके आप लोग अच्छा रहते बोल के भरोसा नहीं है अब। ఓకే రైట్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సెల్లో డేవిడ్ బాయ్ ఉన్నారు అన్న. ఎస్, ఏం జరుగుతుంది అసలు? జాగృతికి సంబంధించి సంస్థే వాళ్ళది, అసలు మేము లేకపోతే జాగృతే లేదన్నట్టుగా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి, జాగృతిని విడిచి వెళ్ళినటువంటి నాయకులు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరికీ కూడా క్లియర్ చేయాలంటే జాగృతిలో ఏం జరుగుతలేదు. యాక్చువల్గా ఏం జరుగుతలేదు వాళ్ళ బాధ. ఇప్పుడు మేము ఉన్నామని చెప్పి ఇప్పుడు 8 నెలల కిందకి వెళ్ళిపోయినాడు, మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు జాగృతి మీదే అనుకో, మరి మీ ఎంబడి పెట్టుకోవాలి. మీరు వెళ్ళిపోయాల్సిన అవసరం. ఇప్పుడు సొంత ఇల్లు నాది, మరి సొంత ఇళ్ళకి వెళ్ళి నేను కాల్ చేసి కిరాయోడు కాల్ చేస్తాడా, సొంత ఇల్లుడు కాల్ చేస్తాడా? రెండోడే ఖాళీ చేయాలి. మరి నువ్వు కాల్ చేస్తా అంటే 8 నెలల నుంచి నువ్వెందుకు వెళ్ళిపోయినావు? ఇక ఒకసారి జర కెమెరా అటు ఇటు దింపు. ఇప్పుడు జాగృతి మీద అయితే జాగృతి అయితే ఏడుంది? నువ్వేడున్నావు అసలు? నేను ఒకటే అడుగుతున్నా అన్న, నీకు ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా, అసలు అన్న కూడా అనొద్దు నిన్ను, కానీ నేను అంటున్నా, ఇప్పుడు నువ్వు జాగృతి నుంచి బీఆర్ఎస్కు పనిచేసినందుకు, అనుబంధ సంస్థ వ్యతిరేకంగా పనిచేసినందుకు నేను వెళ్ళిపోయినా అన్నావు. ఏం వ్యతిరేకంగా పనిచేసి నువ్వు చెప్పే, నీకు దమ్ముంటే రేపు నేను వస్తే ఇడికి మీరు అందరూ రండి, నేను ఒక్కని వస్తా. ఏం వ్యతిరేకంగా పనిచేసింది చెప్పు. నువ్వు అక్కను వ్యతిరేకంగా పనిచేసినంత చెప్పే స్టేజ్కు నువ్వు పోయినావంటే ఆ స్టేచర్ నీవు ఇక ఇప్పుడు అంటే వ్యతిరేకత అంటే ఏంటి? బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులకు ఓట్లు వేయొద్దు, బీఆర్ఎస్ పోటీ చేసే దగ్గర బీఆర్ఎస్ గెలవద్దని చెప్పి కవిత ప్లాన్ చేసింది అంటున్నారా? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ అవుతున్నాయి అట్లా చెప్పనీకే? గతంలో ఇప్పుడు స్టార్ట్ అయింది మొత్తం మాకు తెలిసిన మటుకు వాళ్ళని చెప్పినంత, ఆయన చెప్పిందే చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడు, లేఖ రాసిండ్రు, లేఖ రాసినప్పటి నుంచి షురువు అయిపోయింది, మాకు బాధ కలిగిందంటే ఇంగిత జ్ఞానంతో మాట్లాడి, నువ్వు నీ ఎన్నుకున్న క్యాడర్కు సీనియర్ లెక్క ఉన్నోనివి నువ్వు ఏం చెప్పాలి? నువ్వు అక్కకు లెటర్ రాసిందంటే లెక్క క్లియర్గా చెప్పింది. ఏమని లెటర్ రాసింది? ఇప్పుడు నేను 25 సంవత్సరాల తెలంగాణ తెచ్చుకున్న సందర్భంగా మనం జరుపుకునే సంబరాలలో నేను దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి, మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, నేను 33 జిల్లాల నుంచి అందరి దగ్గర తిరిగి నేను చేస్తున్నా కాబట్టి, ఆ ప్రజలకు జరుగుతున్న బాధలేంటి? మేము ఉద్యమం నుంచి ఉన్నోళ్ళము, అప్పటి నుంచి కొట్లాడిన వాళ్ళము, మాకు ఏ పోస్టులు లేవు, మమ్మల్ని ఎవరు దేకుతలేరు, జంపు జలానీలు మొత్తం ఎవరైతే పార్టీ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, ఆ మినిస్టర్లు వాళ్ళ క్యాడర్లో పనిచేసుకుంటారు కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అన్నారు. వాస్తవంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మనకు గవర్నమెంట్ పాలన ఉన్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ మొత్తం మినిస్టర్లు సీఎంలు చేసినప్పుడు ఏ తలుపుకులుండే, ఏ కేటీఆర్ కుళ్ళుండే, ఏ హరీష్ రావు తలుపుకులుండే, అందరి కోసం కవిత కిల్లు కుళ్ళుండే. ప్రతి సమస్యలో ఒక సమస్య దర్బార్. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇతర మినిస్టర్లు కానీ ఎవరైనా సరే సహాయం కోరి వెళ్ళినటువంటి వాళ్ళకు అందుబాటులో లేరు, కేవలం కవిత మాత్రమే ఉందంటున్నారా? 110 మేము అనడం ముందు మీరు ఒక్కసారి మీరు మీడియా మిత్రులు మీకు అంత లిబరేజ్ ఉంటుంది, మీరు ఒక సర్వే చేయండి ఏ తలుపుకులు ఉండే. ఇప్పుడు కూడా మీరు రండి, ఇప్పుడు కూడా మేము కొట్లాడుతున్నామని చెప్తారు కదా. ఇప్పుడు మేము ఒక్కటే క్లియర్ అనుకుంటున్నాం బ్రదర్, తెలంగాణ జాగృతి అనేది కవితక్క పెట్టిన ఒక ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు ద బ్యాక్ బోన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. మా అధినాయకుడు కేసీఆర్ అడుగు జాడలనే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన విధానంగా, అధినాయకుడు కేసీఆర్ చెప్పిన విధంగా జాగృతి నడిచింది. జాగృతి నడిచిన తర్వాత మీరు కనుక్కోండి, కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు జాగృతి ఒక దిక్కు, మనం గెలిచినాక మన బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, 2 చేస్తే పార్టీలో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, మీరు కొన్ని రోజులు ఆపేయంటే, మాకు ఏమన్నా వేరే తీరు వేరే ఆలోచన మేము ఆపకపోతున్నాం, ఆపేసారు కదా. ఇంకొకటి 100కు 200% వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇక్కడ గుర్తింపు పడుతుంది. ఇప్పుడు బాడీ డిజాల్వ్ అయి 4-5 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పుడు రాజీనామా చేస్తున్నామంటే డిజాల్వ్ అయిన బాడీ రాజీనామా చేస్తాడా? ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చినా అన్నారు. 110% అన్న పాపం మీరు రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకంటే మీరు ఎక్కడనో గలీలో కిరాయికున్న ఇల్లు వచ్చి ఇయర్ మీరు జీవిక పక్కకు పూమా గలీలో 2748 ఎస్ఎఫ్టీల ఇల్లులు, మీకు ఫామ్ హౌస్లు, ప్యాలెస్ లాంటి ఇల్లులు, మీకు కార్లు, మీకు గన్మెన్లు ఉన్న ఒక హోదాలు పెట్టుకొని ఇచ్చింది కాబట్టి 110% మీరు రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. మీ అంత గరీబ్ ఇందాక మాట్లాడుతూ కూడా 100 కోట్లు సంపాదించుకున్నారు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఆ డబ్బులని? ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మీ అంత గరీబోలు ఇప్పుడు మీరు నిన్న ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఏ స్థాయిలో వచ్చిండ్రు? ఆ స్థాయి నుండి మీరే రోడ్డు మీదకి వచ్చినాము, మా భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు అని అంటే మేము దేవుని వేడుకుంటున్నాం. ఏంటంటే మీలాంటి గరీబోళ్ళ లెక్క, మీ లెక్క గన్మెన్ నుండి పోయిన చైర్మన్ లెక్క మమ్మల్ని కూడా చేసి పెట్టాలని మేము ఆ దేవుని కోరుకుంటున్నాం. మీలాంటి కోటీశ్వరులు కోట్ల నుండి గరీబోలు అనుకుంటే ఆ కోటీశ్వర కోవల మమ్మల్ని కూడా చేయాలని భగవంతుని మేము కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. గతంలో ఎప్పుడో జాగృతిని విడిచి వెళ్ళినటువంటి
ఆ కార్యకర్తలు అనుకోవచ్చు, నాయకులు అనుకోవచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి జాగృతి వల్ల మేము నష్టపోయాము, కవిత వల్ల మేము నడి రోడ్డు మీదకి వచ్చామంటూ కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. దానికి కౌంటర్గా ఇప్పుడున్నటువంటి జాగృతి నాయకులందరూ కూడా వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు సంపాదించుకున్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు మీకు ఈరోజు ఈ స్టేజ్ ఉంటే అది కేవలం కవిత వల్లే వచ్చిందంటూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి జాగృతి నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడో జాగృతిని వదిలేసినటువంటి వారు ఈరోజు కవిత పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జాగృతి నాయకులు అయితే కవితకి సపోర్ట్గా అయితే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడు నరేందర్ యాదవ్ ఉన్నారు. అన్న, గత 4 సంవత్సరాల క్రితమే డిజాల్వ్ అయిపోయినటువంటి బాడీకి వాళ్ళు రిజైన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పడం ఏంది? మరి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు రాజీవ్ సాగర్ కానివ్వండి, లేదంటే ఇతర సోదరులు ఎవరైతే కార్యకర్తలు కవితక్క అడుగుజాడల్లో ఇన్ని సంవత్సరాలు నడిచి ఇటువంటి ఎమెచ్యూర్ టాక్ అంటాం దీన్ని, తెలివి లేకుండా ఏదైతే మాటలు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినారో మేము వాటిని అన్నిటిని కూడా ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కవితక్క గారు ప్రెస్లో చాలా క్లియర్గా చెప్పినారు ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తన ఇచ్చే రెసిగ్నేషన్ వెనుకల కారణాలు. మరి ఈరోజు ఎమ్మెల్సీ పోస్ట్ కూడా తన రెసిగ్నేషన్ చేస్తున్నారంటే అది కూడా ఒక పెద్ద త్యాగమే. మరి ఈ త్యాగాల వెనుకల ఎన్ని కారణాలు ఉన్నాయో, ఎన్ని కుట్రలు ఉన్నాయో కూడా ఎమ్మెల్సీ కవితక్క గారు రాబోయే రోజులలో ఇంకా స్పష్టంగా చెప్తారని కూడా వార్తలలో చెప్పినా కానీ, ఈరోజు కొంతమంది తెలంగాణ సీనియర్ నాయకులు రాజీవ్ సాగర్ కానివ్వండి, వారికి అసలు ఎప్పుడు కూడా అసలు తెలంగాణ జాగృతి సిద్ధాంతాల కోసం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఈ యొక్క పత్రిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ జాగృతి సిద్ధాంతాలు కవితక్క గారు ముఖ్యంగా క్లియర్గా చెప్పినారు. కేసీఆర్ గారు ఆవిర్భావం, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రోజుల నుండి కూడా ఇప్పటివరకు చేసిన ఒక కృషి ఫలితాలు ఏవైతే తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కోసం పోరాటం ఏదైతే ఉన్నాయో, తెలంగాణ ఉద్యమకారుల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెనుకల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటికీ కూడా ముందు కట్టుదిట్టంగా మనము గట్టిగా ముందుకు నడిపించే అవసరం ఉన్నదని చెప్పి, కానీ అటువంటి సిద్ధాంతాలకే ఈరోజు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనేది గమనించి తన యొక్క భావాలను అన్నింటినీ కూడా దానివల్ల ఎటువంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కానివ్వండి, లేకపోతే తెలంగాణ జాగృతి సోదరులకే కానివ్వండి, సీనియర్ కార్యకర్తలకే కానీ అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అధిష్టానానికి మరియు కేసీఆర్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ వాటి వల్ల ఫలితం లేకపోవడం వల్లనే ఈరోజు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయినా కానీ బీఆర్ఎస్ సోదరులకే కానివ్వండి, లేదా తెలంగాణ జాగృతి సోదరులకే కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు జరిగినా తన క్షమాపణ జరుగుతుంది. కానీ మరి ముఖ్యంగా తెలంగాణ సిద్ధాంతాలని, తన నమ్మిన సిద్ధాంతాలని, కేసీఆర్ సార్ గారి యొక్క సిద్ధాంతాలని ఎప్పటికీ కూడా తన ఎవరైనా వెన్నుపోటు పొడవడానికి చూస్తే మాత్రము తన క్షమించదని చెప్పి దానికి ప్రత్యేకంగా పోరాటము కొనసాగిస్తుందని ముందు కూడా నడిపిస్తుంది. అయితే అసలు ఈరోజు జాగృతి ఈ స్థాయిలో ఉండడానికి జాగృతి నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ నాయకులే కారణం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజమేనది? అసలు తెలంగాణ జాగృతికి ముఖ్య ఒక జ్యోతి ఏదైతే ముందుకు నడిపించిన శక్తి ఏదైతే ఉందో, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు నడిపించి తన కేవలం 2-3తో మొదలుపెట్టి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం ఏదైతే ముందుకు నడిపించిన శక్తి ఉందో అటువంటి శక్తిని పక్కన పెట్టి ఈరోజు ఎవరో ముక్కు ముఖం తెలియని కొంతమందిని తీసుకొచ్చి ఈరోజు పదవిలు ఇచ్చి ఈరోజు వారికి ఒక పిఏ పోస్ట్లో పెట్టి వారికి ఒక చేసిన తప్ప అన్నట్టు ఈరోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు వీరు కొంతమంది ప్రకటిస్తున్నారు. మరి అటువంటి సోదరులకు నేను ముఖం సిటీగా ముందుగా చెప్తున్నాను, మీరు ఎటువంటి ఆలోచనలు మీ వెనకాల ఉన్న కుట్రలు ఏవో ఈ రోజుకైనా మీరు అటువంటి కుట్రలు మీరు ఆపుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి యొక్క సిద్ధాంతాలన్నీ మీరు అణగదొక్కేది ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రము మీకు మూతోడు జవాబు దొరుకుతుందని చెప్పేసి మేము ఈ యొక్క పత్రిక ద్వారా చెప్తున్నాం. ఇంకొకటి, ఈరోజు ఒక రబ్బర్ చెప్పులు వేసుకొని మేము రోడ్డు మీద నిలబడ్డాం, కవిత వల్ల జాగృతి వల్ల మేము మా భవిష్యత్తు ఏంటో అగమ్య గోచరంగా ఉందంటూ కూడా మాట్లాడారు వారు నిన్న. మరి ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, రబ్బర్ చెప్పులతో మొదలు పెట్టినారా, రబ్బర్ చెప్పులతోనే ఈరోజు రోడ్డు మీద వాళ్ళు నిలబడ్డారా అనేది అది వారి విఘ్నతకే మేము వదిలేస్తున్నాము. మరి ముఖ్యంగా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలంగాణ జాగృతిలో
బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కార్యకర్తలు 60 లక్షల పైనగా ఈరోజు కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ముందుకు వచ్చినారు కానీ వారి యొక్క ప్రత్యేక సెల్ఫిష్ ప్రాఫిట్స్ కొరకు రాలేదు. ఈరోజు ఈవెన్ తెలంగాణ జాగృతి కూడా ఏర్పడింది కవితక్క యొక్క సిద్ధాంతాల కోసమో లేదంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన కేసీఆర్ సార్ గారి నిర్ణయాల సిద్ధాంతాల కోసం మనము ముందుకు నడవాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చిందే కానీ ఎప్పుడు కూడా తన సొంతంగా తన ఇంటి కుటుంబ సభ్యులకు ఏమి మేలు జరుగుతుందో అనే సిద్ధాంతాల మీద ఎప్పుడు కూడా తన పోరాటం చేయలేదు. ఆ పోరాటం చేసి ఉంటే ఈరోజు 60 లక్షల పైగా ఈరోజు ఎవరైతే కార్యకర్తలు ఇంకా ఈరోజు కూడా పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారో వారందరూ కూడా ఈరోజు తన వెంట ఉండేవారు కాదు. ఈరోజు ఎవరైతే రాజీవ్ సాగర్ గారు మరి ఇంకా ఇతర కొంతమంది శక్తులు ఎవరైతే తెలంగాణ జాగృతిని తప్పుపడుతున్నారో వారందరూ కూడా రేపటి రోజు అదే కవితక్క దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడానికి ఎక్కువ సమయం కూడా పట్టదని మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో గతంలో ఎవరైతే నాయకులు ఉన్నారో జాగృతికి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా కవిత పైన ఇప్పుడు విమర్శలు చేసేటువంటి అధికారం హక్కు వాళ్ళకు లేదు. రబ్బర్ చెప్పులతో వచ్చినటువంటి వారు ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. అలాగే కవిత పేరును అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా దందాలు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జాగృతి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి జాగృతి నాయకులు చంద్రశేఖర్ అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం అన్న. నిన్న గత జాగృతి నాయకులు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని వారే జాగృతికి ఆయువు పట్టు, అసలు వారు లేకపోతే జాగృతి లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుకొచ్చారు. ఎంతవరకు నిజం ఇది? అది 100% అబద్ధం అండి. అది అందరికీ తెలిసిన విషయమే. అది వాళ్ళు జాగృతిలో ఉండడం అనేది వెళ్ళిపోవడం అనేది చాలా మంచి పరిణామం మేము భావిస్తున్నాము. అలాంటి నేతలు వెళ్ళిపోవడం చాలా మంచిది. చాలా పార్టీలో ఇలాంటి తిమ్మింగలాలు ఉంటాయి. జాగృతిని ఎదగనీయకుండా చేసింది కూడా వీళ్ళే. ఇప్పుడు వాళ్ళని పంపిన తర్వాతనే ఇప్పుడు మాకు జాగృతిలో ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోవడం చాలా మంచి జరిగింది. కానీ వాళ్ళు వెళ్తూ మా అధినేత్రి మీద విమర్శలు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు, మాకేం చేయలేదని విమర్శ చేసినారు కదా. వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మఠం భిక్షపతి ఆయన పరిస్థితి ఏముండే ఒకప్పుడు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఆయన ట్రేడ్ చైర్మన్ ఏ విధంగా అయిండు, ఎలా అయిండు? ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా వెనకాల నన్ను నమ్ముకున్న వాళ్ళు కొన్ని వేల మంది కార్యకర్తలు, నేను వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలని చెప్పేసి. మఠం భిక్షపతి ఇది అన్నా, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు సంగారెడ్డిలో నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గెలిచిరా అన్న. నువ్వు ఇక్కడికి కవితక్క ఫోటో లేకుండా నువ్వు సంగారెడ్డిలో వార్డ్ మెంబర్ కౌన్సిల్ గెలిచిరా, నీ గొప్పతనం తెలుస్తుంది. నీ వెనక ఎవడున్నా నాకు అర్థం కాదు. కానీ మీరు లింగం నలుగురు వచ్చినంత మాత్రాన అది మీ జాగృతి సంస్థ మాది అని మీరు అంటున్నారు కదా, తప్పు. అలాంటి మాట్లాడకండి. మీకు వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోండి. దాన్ని ఎవరు కూడా దాన్ని ఆపరు. అది మాకు సంబంధం లేని విషయం. అది కానీ వెళ్ళిపోతూ మా అధినేత్రి మీద మీరు చేసిన వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రశాంత్ అన్న ఉన్నాడు. ప్రశాంత్ అన్న మీకు జడ్పీటీసీ టికెట్ ఇప్పించే విషయంలో కూడా హరీష్ రావు అడ్డుపడుతున్నారని చెప్పేసి మీరు ఆ రోజు వచ్చి కవితక్క దగ్గర మొరపెట్టుకుంటే, కవితక్క నీ ముందరే నేను కూర్చోబెట్టుకొని హరీష్ అన్న మన తమ్ముడికి మనం అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు వదినమ్మకు టికెట్ ఇప్పించింది వాస్తవం కాదా? మళ్ళీ తర్వాత నిన్ను సొంత తమ్ముడిలాగా పెట్టుకొని నిన్ను ఈ విధంగా ఇంత ఫేమ్ చేసింది కవితక్క కాదా? రాజీవ్ సాగర్ అనే పరిస్థితి ఏందన్న, స్టార్టింగ్లో మీరు ఎక్కడనో ఉంటే మీరు ఎక్కడనో తీసుకొచ్చి మీ ఇంత మంచి అందాలను ఎక్కిస్తే, మీ దగ్గరుండి మీ పెళ్ళి కానీ మీ చెల్లెలి పెళ్ళి కానీ దగ్గరుండి ఇంటి పెద్దగా ఏ విధంగా ఉండో ఆ విధంగా నీ పెళ్ళి మీ చెల్లెలి పెళ్ళి మీ చేసి అక్క మీకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి మీకు ఈ విధంగా మీ మంచి పదవి ఇచ్చి నాకు సొంత కొడుకులాగా, నాకు తమ్ముళ్ళలా కాదు కొడుకులాగా అన్నటి వ్యక్తిని పట్టుకొని నేను చాలా విమర్శ చేశారన్న. చాలా దారుణం అన్నది. ఇంకోటి మీరు లాస్ట్ ఒక మీటింగ్లో చెప్పినారు, అక్క ఈ ప్రాణం కట్టే కాలేంత వరకు నీతోటి ఉంటుందని చెప్పినావు. ఇదేనా నన్ను ఇచ్చిన మాట? అది ఇచ్చి కూడా అంటే సంవత్సరం కాలేదన్న, సంవత్సరం తిరగకముందే నువ్వు మాట మార్చేసినావన్నా. ఇది మంచి పద్ధతి కాదన్నా. మీరు మీ ధోరణి మార్చుకోండి అని చెప్తున్నాను.